హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో మరికొద్ది రోజుల్లో ఎంటర్టైన్మెంట్ అయితే రాబోతుంది. సో 100 రోజుల ఎంటర్టైన్మెంట్ అనుకోండి. ఏంటంటే సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి తిరిగి తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందు ఈసారి టీఆర్పీ రేటింగ్ పెంచడానికి బిగ్ బాస్ చాలా భారీగా ప్లాన్ చేసింది. అందుకే ఈసారి కామన్ పీపుల్స్ కోటాలో కూడా కొంతమందిని తీసుకున్నారు. అయితే అంతకంటే ముందు అగ్ని పరీక్ష షో అయితే ఏదో ఉందో అగ్ని పరీక్ష షో నిర్వహిస్తున్నారు. ఈ షోకి ఈసారి 45 మంది కామన్ పీపుల్స్ వస్తున్నారు. అందులో ఎవరైతే జడ్జెస్ రావడం జరుగుతుందో అగ్ని పరీక్షకి వాళ్ళైతే 15 మందిని సెలెక్ట్ చేస్తారు. సో మనం ఒకసారి షో గురించి మాట్లాడుకున్నట్టయితే షో ఆల్రెడీ స్టార్ట్ అయింది. శ్రీముఖి అయితే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. హోస్ట్ గా కాదు, సూపర్ హోస్ట్ గా. ఎందుకంటే జడ్జెస్ ఎవరికైనా అందరికీ రెడ్ ఇస్తే, అంటే పూర్తిగా ముగ్గురు జడ్జెస్ ఉన్నారు కదా, ముగ్గురు జడ్జెస్ ఎవరికైనా ముగ్గురికి రెడ్ ఇస్తే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాకపోతే సూపర్ హోస్ట్ కాబట్టి కొందరిని తనకు నచ్చితే శ్రీముఖి ఆపే అవకాశం, ఒక సూపర్ పవర్ అయితే తనకుంది. అందుకే తను హోస్ట్ కాదు, సూపర్ హోస్ట్. అండ్ ఈ షోకి జడ్జెస్ గా ముగ్గురు వస్తున్నారు: అభిజిత్, నవదీప్, అలాగే బిందు మాధవి. ముందుగా అభిజిత్ అలాగే నవదీప్ వీళ్ళిద్దరు వచ్చి కూడా బిగ్ బాస్ గురించి ఒక మాట చెప్పారు. ఏంటంటే కామన్ పీపుల్స్ ఎవరైతే అవకాశం ఇవ్వడం జరుగుతుందో, కామన్ పీపుల్స్ ని ఎవరైతే తీసుకుంటున్నారో అది బిగ్ బాస్ తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని చెప్పి వీళ్ళిద్దరు కూడా చెప్పారు. ఆ తర్వాత బిందు మాధవి వచ్చింది. సో బిందు మాధవి వచ్చి కూడా మంచి విషయం చెప్పింది. ఏంటంటే ఈసారి ఎవరైతే కామన్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళు షోకి వెళ్ళడానికి ముందే ఒక ఓట్ బ్యాంక్ తో వెళ్తున్నారు. ఎందుకంటే ఈ అగ్ని పరీక్ష షోని కామన్ పీపుల్స్ చూస్తారు కాబట్టి ఒక ఓటు బ్యాంక్ అయితే ఏర్పడుతుంది అని చెప్పి ఒక మంచి విషయం అయితే చెప్పింది. కానీ జడ్జెస్ ఫెయిర్గా ఉన్నారా, అన్ఫేర్గా ఉన్నారా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ షోకి ఎవరైతే 45 మంది వస్తున్నారో ఆ 45 మందిని కూడా జడ్జెస్కి నచ్చితే, వాళ్ళకి నచ్చితే ఓకే చేసేస్తున్నారు, వాళ్ళకి గ్రీన్ ఇచ్చేస్తున్నారు. సో ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఒకసారి ఎవరెవరు రావడం జరిగిందో మనం ఒకసారి చూసుకుందాం. మొదటి రోజు ఎపిసోడ్లో 8 మంది వచ్చారు. ఓవరాల్గా 45 మంది. అంటే ఈ షో ఆల్మోస్ట్ 2 వారాలు నడుస్తుంది. 2 వారాల్లో మొదటి వారంలో ఎవరైతే 45 మంది ఉంటారో 45 మంది కూడా రోజు 8 మంది కానీ 9 మంది కానీ 6 మంది కానీ రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఫస్ట్ వీక్ మొత్తం ఇదే అయిపోతుంది. అండ్ సెకండ్ వీక్లో ఎవరైతే టాప్ 15 ఉంటారో ఆ 15లో నుంచి ఒక 5 మందిని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు జడ్జెస్. సో ముందుగా మనము రూల్స్ ఏంటంటే సింపుల్ గా, ఇక్కడ ఎవరైనా పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఉంది, ఈ పర్సన్ కి జడ్జెస్ కానీ ముగ్గురు కానీ 3 గ్రీన్ కార్డులు ఇస్తే డైరెక్ట్ టాప్ 15లోకి వెళ్తారు. లేదు అంటే 2 గ్రీన్లు పడి ఒక రెడ్ పడినా, లేదా 2 రెడ్లు పడి ఒక గ్రీన్ పడ్డా వాళ్ళు హోల్డ్లో ఉన్నట్టు అనమాట. సో హోల్డ్లో ఉంటే వాళ్ళకి తిరిగి ఇంకో అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరికైతే గ్రీన్ వస్తుందో వాళ్ళు మాత్రం టాప్ 15కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మరి జడ్జెస్ ఫేరా అన్ఫేరా అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా ఎవరు రావడం జరిగిందంటే దివ్య నిఖిత, విజయవాడ అమ్మాయి, ఒక MBBS స్టూడెంట్. తను ఇంట్లో ఏ విధంగా ఉంటాం బిగ్ బాస్ హౌస్లో అన్న విధంగా ఆ విధంగా నైట్ వేర్ వేసుకొని రావడం జరిగింది. సో తనకు సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగింది శ్రీముఖి. ఏంటంటే ఇప్పుడున్న సీజన్లలో, ఇప్పటివరకు జరిగిన సీజన్లలో ఇక్కడ ఉన్న వాళ్ళలో నీకు ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు అంటే, సో బిగ్ బాస్ అనేది సీజన్ 1 ఉంది కాబట్టి సీజన్ 1 కు మనకు నవదీప్ ఉన్నాడు. నవదీప్ అంటే ఇష్టం అని చెప్పి, అలాగే అభిజిత్ అంటే నచ్చలేదు అని చెప్పి చెప్పింది. అలాగే అభిజిత్ ని నామినేట్ కూడా చేసింది. అండ్ తన వెనకాల జరిగిన ఒక సాడ్ స్టోరీ గురించి కూడా చెప్పింది. తనకు ఫ్రాక్చర్ అయినప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి ఒక సాడ్ స్టోరీ కూడా చెప్పింది. సో దీనికే ముగ్గురు జడ్జెస్ గ్రీన్ ఇచ్చేశారు. అందులో వాళ్ళకి ఏం నచ్చిందో ఏం అర్థమైందో మాకైతే అర్థం కాలేదు. కానీ ఒక సాడ్ స్టోరీ చెప్పింది, అభిజిత్ ని నామినేట్ చేసింది. అందుకే ముగ్గురు కూడా గ్రీన్ ఇచ్చారు. తను టాప్ 15లోకి వెళ్ళిపోయింది. మరి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే తను ఎవరైతే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఉన్నారో, తరుణ్ భాస్కర్ కి పరిచయం ఉన్న వ్యక్తి అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ కూడా ఆల్రెడీ పాలిటిక్స్ స్టార్ట్ అయిందా ఏంటా అనేది తెలియదు. సో తన తర్వాత సెకండ్ వచ్చేసి హరీష్. తిను కూడా విజయవాడ నుంచే. సో తిన పేరు బయటికి వచ్చినప్పటి నుంచే ఈ మాస్క్ మ్యాన్ చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియా లీక్ అయింది. అప్పటి నుంచే మన పేరు చాలా మంది నోట్లో నాంతుంది. హరీష్ హృదయమానం అని చెప్పి తన పేరు పెట్టుకున్నాడు. సో బేసిక్ గా వీళ్ళందరినీ కూడా జడ్జెస్ ఒక కామన్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, బిగ్ బాస్ షోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అంటే సింపుల్ గా వాళ్ళందరూ ఆన్సర్ ఏంటి, ఎందుకు వెళ్ళాలని కూడా చెప్తారు. సో తను కూడా ఏం చెప్పాడంటే తనకి యాంగర్ ఇష్యూస్ ఎక్కువ కాబట్టి నేను బిగ్ బాస్ షోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాడు. కాకపోతే తను చెప్పిన విధానం కూడా తను ఏ విధంగా యాంగర్ గా ఉంటాడో అదే విధంగా చెప్పడం జరిగింది. అండ్ సో బిందు మాది ఒక క్వశ్చన్ అడిగింది. ఏంటంటే నువ్వు యాంగర్ ఇష్యూస్ వల్ల ఎప్పుడైనా మీ భార్యను కొట్టావా అని చెప్పి. అవును కొట్టాను అని చెప్పాడు. సో దానికే బిందు మాది వచ్చి ఒక లూజర్ బోర్డ్ని తన మెడలో వేసేసింది. బేసిక్ గా భార్య భర్తలు అన్నప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం అదొక అనుబంధం. సో అది కామన్, లైఫ్ లో అనేది కామన్. అది మన భార్య భర్తల అనుబంధాల్లో అది కామన్. దానికే నీకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, నువ్వు మీ భార్యనే కొడతావు, మరి బిగ్ బాస్ షోలో ఎలాగా ఉంటావు అని చెప్పి చాలా సిల్లిగా అతనికి రెడ్ ఇచ్చేశారు. ఇది మాత్రం సిల్లిగా అనిపించింది. ఎందుకంటే ఒక మనిషిని 2 నిమిషాల్లో చూసి మనం జడ్జ్ చేయలేం కదా. సో తను యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పాడు. ఒక కుటుంబం అన్నప్పుడు కొట్టుకోవాలి తిట్టుకోవాలి కామన్, అది ఎవరి కుటుంబంలో అయినా కామన్ అది. సో ప్రెసెంట్ ఎవరైతే జడ్జెస్ సింగిల్స్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు. నాకు తెలిసి ఇతని పొజిషన్ లోకి వస్తే అప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో ఇదైతే కొంచెం అన్ఫేర్ అనిపించింది. బేసిక్ గా అతనికి ఉన్న ఇష్యూ అతను చెప్పడం జరిగింది, నాకు యాంగర్ ఇష్యూ ఉంది అని చెప్పడం జరిగింది. సో దానికి అన్ఫేర్ గా రెడ్ ఇచ్చేసారు. సో తర్వాత వీళ్ళ తర్వాత నెంబర్ 3 పొజిషన్ లో మనకు నల్గొండ నుంచి కేతమ్మ. సో తిను మంచిగా అనిపించింది తిను రాగానే. ఎందుకంటే ఒక బోనం ఎత్తుకొని రావడం జరిగింది, మంచిగా ఫన్నీ వేలో మాట్లాడింది. అలాగే తర్వాత తన వెనకాల జరిగిన ఒక సాడ్ స్టోరీ గురించి కూడా చెప్పింది. అలాగే మనకు సీజన్ 4లో ఏ విధంగా గంగవ్వ ఉండదో అదే విధంగా మంచిగా బోల్డ్ గా మాట్లాడింది. కాకపోతే జడ్జెస్ ఇక్కడ తీసుకున్న డిసిషన్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ ఏ విధంగా ఉంటుందో తెలుసు, అక్కడ ఎలాంటి పీపుల్స్ ఉంటారో మనకు తెలుసు, అక్కడ ఖచ్చితంగా టాస్క్లు ఉంటాయి,
ఉంటాయి, లొల్లులు పంచాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏసీ ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ 10 మంది మధ్యలో మనం ప్రపంచానికి దూరంగా ఉంటాం. సో తను అందులో ఉండలేదు అని చెప్పి ముగ్గురు జడ్జెస్ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో తను ఉంటా అని చెప్పింది, ఏసీకైనా తట్టుకుంటా, తినకుండా అయినా ఉంటా, అన్నీ చేస్తా అని చెప్పింది. కాకపోతే జడ్జెస్ ఇక్కడ ఓకే ఆలోచించారు ఏంటంటే తను ఒక పెద్దవిడ కాబట్టి తను ఉండలేదు అని చెప్పి సింపుల్గా వాళ్ళు ఆలోచించి అందరికీ ఆమెకైతే రెడ్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో తను కూడా షో నుంచి బయటికి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి కామన్ పీపుల్ కేటగిరీలో మనకు 4th ప్లేస్లో ప్రియా వచ్చింది కర్నూలు నుంచి. సో తనని చూసినప్పుడు అబ్బా ఏముందిరా అనిపించింది, ఎందుకంటే చాలా క్యూట్గా ఉంది అమ్మాయి తను. సో బాగుంది, తను బాగా అనిపించింది. అలాగే తనకు చిన్న టాస్క్ అయితే ఇచ్చారు ఒక పెళ్లికి సంబంధించి. అలా సో ఏంటంటే జడ్జెస్ అసలు ఏ కోటా మీద సెలెక్ట్ చేస్తున్నా అసలు అర్థం కావట్లేదు. తనకు ఒక చిన్న పెళ్లి లాంటి టాస్క్ ఇచ్చారు. ఆ ఐస్ బౌల్ ఏది ఉంటుందో దాని ఫేస్ అందులో పెట్టింది. తర్వాత అభిజిత్ ఒకడు రెడ్ ఇచ్చాడు, నవదీప్ ఇంకా బిందు మాధవ్ అయితే గ్రీన్ ఇచ్చారు. సో తనైతే హోల్డ్లో ఉంది. అయితే పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే ప్రియాని సెలెక్ట్ చేయండి, ఖచ్చితంగా టీఆర్పీ రేటింగ్ బద్దలైపోతుంది. సో తర్వాత వచ్చేసి 5th ప్లేస్లో మన్మథ రాజా. మన వాల్ పోస్టర్లో మీరు చూస్తుంటే ఫాలో అయినట్టుంటే అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఇతను ధర్నా చేశాడు. అప్పుడు మేము కూడా వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. సో మనోడు వచ్చాడు, కాకపోతే వస్తూనే ఇరిటేట్ తెప్పించే విధంగా కింద పడి ఏదో ఏడ్చి ఒక్క ఛాన్స్ అని చెప్పి రాగానే ఆ జడ్జెస్కి ముగ్గురు కూడా వాళ్ళ ముఖంలో ఇరిటేషన్ కనిపించింది. తర్వాత మనోడికి ఒక టాస్క్ ఇచ్చారు, కాలేదు. సో ముగ్గురు కూడా రెడీ ఇచ్చేసి అవసరం లేదని చెప్పి బయటికి పంపించేస్తారు. సో మన ఛానల్లో ఉంది ఇంటర్వ్యూ చేసిన వీడియో, కావాలని చూడండి. నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి అబూబకర్ రైల్వే కోడ్ నుంచి. సో బేసిక్గా మనోడు ఒక మోడల్, ఫిట్నెస్ మోడల్. సో చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఆ స్టేజ్కి అయితే రావడం జరిగింది. సో మనోడు కూడా ఒక చిన్న టాస్క్ అయితే సాంగ్ సంబంధించి వేశారు. బిందు మాధవ్ గారు రెడ్ ఇచ్చారు, మిగతా ఇద్దరు అయితే గ్రీన్ ఇచ్చారు. ఏంటంటే కష్టపడి వచ్చాడు కదా, ఒక అవకాశం ఇద్దాము, నెక్స్ట్ తర్వాత చూస్తాము అని చెప్పి అభిజిత్ ఇంకా నవదీప్ మరి చెప్పి మరి ఇచ్చారు. మరి దాన్ని మనోడు యూజ్ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి. సో నెక్స్ట్ లిస్ట్ లో వచ్చేసి మనకు విశాఖపట్నం నుంచి మాధురి. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇంకా ఒక మోడల్. సో తను కూడా వచ్చింది. తనకు తన ఫాదర్ డ్రీమ్ ఏంటి, తన డ్రీమ్ ఏంటి అని సింపుల్ గా చెప్పింది. నవదీప్ నెత్తుకోవాలని చెప్పి ఒక టాస్క్ కూడా ఇచ్చారు. సో ఏంటంటే ముగ్గురు జడ్జెస్ కూడా ఆమెకు ఇంకా ఇప్పుడు పర్ఫెక్ట్ కాదు, తర్వాత ఏదైనా సీజన్ ఉంటే తర్వాత చూసుకుందాంలే అని చెప్పి తనకు కూడా రెడ్ ఇచ్చేసారు. సో తను కూడా బయటకు వెళ్ళిపోయింది. సో అవుట్ ఆఫ్ ది షో అనమాట. సో ఈ మొత్తం ఎంటైర్ షోలో ఈ వచ్చిన 8 మందిలో నాకు బెస్ట్ ఇంకా పాజిటివ్ వైప్ అనిపించింది ఈయన దగ్గర నుంచి ప్రసన్న కుమార్. సో ఈయన దగ్గర నుంచి మంచి పాజిటివ్ వైబ్స్ అయితే రావడం జరిగింది. షో చూస్తున్న అబ్బా ఇలాంటి వాడు షోలో ఉంటే బాగుంటుందా అని చెప్పి ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన జరిగిన ఇన్సిడెంట్ కానివ్వండి, ఆ 21 కిలోమీటర్స్ మారథాన్కి సంబంధించిన బ్లేడ్ రన్ కానివ్వండి, ఇవన్నీ ఆయన మోటివేషన్. అంటే ఒక హ్యాండిక్యాప్డ్ వ్యక్తి తనకు ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడ కూడా తన లైఫ్లో తను వెనకకు పోకుండా ఏదైనా లైఫ్లో సాధించాలి, రేపు పొద్దున నా కొడుకుకి నేను ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని చెప్పి ఆయన బెస్ట్ పూర్తిగా పాజిటివ్ టాక్తో అయితే రావడం జరిగింది. అందుకే నవదీప్ ఆయన వచ్చిన వెంటనే ఆయన ఒక 2 లైన్స్ మాట్లాడగానే నవదీప్ గ్రీన్ ఇచ్చేసాడు ముందు. తర్వాత అభిజిత్ ఇంకా బిందు మాధవ్ గారు గ్రీన్ ఇచ్చేస్తారు. మెయిన్ ఏంటంటే పాజిటివిటీ, మంచి మోటో బ్లాగర్, అలాగే ఫోటోగ్రఫీలో టచ్ ఉంది. సో ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అంటారు కదా, సో అన్ని టాలెంట్స్ ఉన్న ఏకైక కళాకారుడు, హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ కూడా ఎక్కడ తగ్గకుండా అన్ని విషయాల్లో చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళిపోతున్నాడు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా. సో అంత పాజిటివ్ వైబ్స్ అయితే మన దగ్గర ఉండాలి. మన అంత పాజిటివ్ వైపు ఉన్నాడు, ఖచ్చితంగా బిగ్ బాస్ లో కూడా ఉండాలని చెప్పి నవదీప్ ఇంకా అభిజిత్ ఇంకా బిందు మాధవ్ ముగ్గురు కలిసి మనకి గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నవదీప్ ఒక ప్రామిస్ చేశాడు, నెక్స్ట్ టైం అతను మోటో బ్లాగింగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రసన్న కుమార్ని కూడా తీసుకెళ్తా అని చెప్పి. సో ఫైనల్గా ఏదనమాట, మొదటి రోజు డే 1 రోజు 8 మంది అయితే రావడం జరిగింది. ఈ 8 మందిలో పర్సనల్గా ఆడియన్ ఒపీనియన్గా నన్ను స్పెషల్గా ఆకట్టుకుంది ప్రసన్న కుమార్. అండ్ అన్ఫేర్ అనిపించింది నాకు హరీష్ విషయంలో. అండ్ ఈ 8 మందిలో ఎవరైనా సెలెక్ట్ చేయాలంటే ప్రియాని సెలెక్ట్ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సో ఫైనల్గా ఇదనమాట డే 1కి సంబంధించి. సో నేను డే 2 ఎపిసోడ్ వస్తుంది కాబట్టి డే 2 ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్లో ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే హరీష్ విషయంలో జడ్జెస్ చేసింది ఫేరా అన్ఫేరా? ఎందుకంటే యాంగర్ ఇష్యూస్ మనకు కూడా ఉంటాయి, మన ఇంట్లో కుటుంబం మధ్యలో గొడవలు అనేవి కామన్. కానీ జస్ట్ ఈ టాపిక్ని తీసుకొని జడ్జెస్ అయితే రెడ్ కార్డ్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఫేరా అన్ఫేరా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.